పెట్టి తిరుగుతున్నట్టుగా, అది కూడా ఒకే సింక్లో తిరుగుతున్నాయి. వెల్కమ్ టు టానర్స్ పార్క్. ఓకే, వెల్కమ్ తీసుకురా కొంచెం. Wow, this is nice, Ray. We swim. People swim. The natural pool. Bling bling bling. Wow. Billy Milly pools. Wow. Yani చూచావా? ఎలా ఉంది? సూపర్ ఉంది కదా? This is nice. Yes, hiking, picnicking and swimming. So, wow. ఈ వాటర్ లో పోతున్నాం. Man, we మన వాటర్ లో వెళ్తున్నాం. వాటర్ లో వెళ్తున్నాం. అవును మా, చూడు అక్కడ మనుషులు కూడా చూడు. ఏ వాటర్ ఇక్కడ చూడు ఎంతమంది. కదా. సో మేము టర్నల్ ఫాల్స్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో వాళ్ళకి ఆన్లైన్లో టికెట్ చూపిస్తే వాళ్ళు లెవెల్ 3కి వెళ్ళాలని చెప్పేసి ఒక కార్డు పే చేసాము అనే దానికి ఒక రిసీట్ ఇవి ఇచ్చేసి మమ్మల్ని అయితే లోపలికి పంపించేశారనమాట. అండ్ అడల్ట్స్ ఏంటి అనేది మొత్తం రాసి ఓకే మొత్తానికి ఇచ్చి అయితే పంపించారు. అండ్ ఇదిగోండి ఇది మ్యాప్. సో లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఇచ్చారు. మనము ప్రస్తుతం ఇక్కడ లెవెల్ 3కి వెళ్ళాలన్నమాట. ఈ మ్యాప్ని ఫాలో అవుతూ అలా అలా వెళ్ళిపోతాము. చాలా బాగా ఇచ్చాడు మ్యాప్. ఎస్, ఇటే. ఈ క్యాంప్స్ బాగున్నాయి కదా. ఎస్, ఇది బంకర్స్, ఇది బంకర్స్ క్యాబిన్స్ ఏదో అంటారు దీన్ని. సో ఇది డిఫరెంట్. అదిగో ఈ క్యాబిన్స్, ఈ క్యాబిన్స్ అక్కడ ఉన్నాయి కూడా. యా, ఇవి క్యాబిన్స్ జస్ట్ రూమ్స్ లాగే కదా. క్యాబిన్స్ అదే పేరు క్యాబిన్స్, అదే జస్ట్ రూమ్స్. ఓ షెల్టర్స్ ఇవి. యా, షెల్టర్స్ డిఫరెంట్, క్యాబిన్స్ వేరు. యా, ఇవి షెల్టర్స్ మాత్రమే, ఇట్స్ నాట్ క్యాబిన్. ఓకే, యూజ్ ఓన్లీ. ఒక స్టేట్ లో జనం అంతా ఏడే ఉన్నట్టున్నారు కారులు చూస్తుంటే. టూ క్రౌడీ. మేబీ వీకెండ్ అవటాన్ని అనుకుంటా, సాటర్డే కదా. అండ్ మీకు అస్సలు విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ఇవాళ ఈ ట్రిప్ వేయడానికి వన్ ఆఫ్ ద రీజన్, లైక్ ఆల్మోస్ట్ ఒక 50%, 70% రీజన్ అని చెప్పచ్చు. అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట ఇవాళ. వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది, ఇక్కడే మాతోనే ఉంటుంది. సో అందుకని క్యాబిన్స్ అవి వెనకాల ఏమో టెంట్ టైప్. సో టెంట్ టైప్ షెల్టర్స్. నాకు తెలిసి ఇవైతే చాలా కాస్ట్ ఉంటాయి అనుకుంటా. మనం ఓన్ది తెచ్చుకున్నాం కాబట్టి. సో మేము క్యాంప్ సైట్ దగ్గరకు అయితే వచ్చేసాం. సో అక్కడి నుంచి అలా కొండ ఎక్కి అటు ఇటు ఉన్న రోడ్స్ అవి ఇవి చూసుకుంటూ ఇలాగా చూసారు కదా, అంతా ఓపెన్గా ఉంటుంది. అండ్ అక్కడక్కడ సైడ్స్ దగ్గర మాత్రం ఇలా బెంచెస్, ఇంకా ఇలాగా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఇలాంటివి, ఇంకా ఇక్కడ పొయ్యి కూడా ఉంది, లైక్ గ్రిల్ చేసుకోవడానికి ఫుడ్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎక్కడికక్కడ ఖాళీ అక్కడ చిక్కితే అక్కడ టెంట్ వేసేసుకోవడం, మకాన్ సెట్ చేసుకోవడం అలా అనమాట. పొయ్యి, గ్రిల్ అంతా నీట్గా లేదనుకోండి, బట్ ఇక్కడ ఇంతే. కోల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. సో మేము క్యాంపింగ్కి టెంట్ కూడా తీసుకొని వచ్చేసాం కాబట్టి, సో నోట్ డౌన్ కావాల్సిన వాటిలో ఫస్ట్ థింగ్ క్యాంపింగ్ టెంట్. సో మేమైతే 4 మెంబర్స్ది ఒకటి తీసుకున్నాము.
అండ్ మాతో వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఆన్ ద వేలోనే ఉన్నారు. వాళ్ళైతే ఇది మేము 4 persons తీసుకున్నాం కదా, వాళ్ళైతే 8 persons తీసుకున్నారనమాట. వాళ్ళకి 5 people ఉన్నారు ఇప్పుడు అక్కడ. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. మేము టెంట్ సెట్ చేసేసుకుంటాము. సెర్చింగ్ ఫర్ క్యాంప్ గ్రౌండ్, ద సెర్చ్ ఆఫ్ క్యాంప్ గ్రౌండ్. మంచి చదునైన నేలని క్యాంపింగ్ చేసేటప్పుడు మంచి చదునైన నేలని సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే నైట్ అంతా నిద్రపడదు. ఎత్తులు దిగుడుగా ఉంటుంది, మామూలుగా ఉండదు వ్యవహారం. సో మంచి చదునైన నేలని సెలెక్ట్ చేసుకోవడంలో మనము ముందు జాగ్రత్త వహించాలి. సో చదునైన నేల కోసం వెతుకులాట. ఇక్కడైతే గ్రిల్ ఉంది, ఒక్కటైతే బాగానే ఉంది. ఓకే, స్టిల్ ఓకే ఓకే. బట్ అక్కడ టెంట్లు వేద్దామని తీసి పెట్టి కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడైతే లేక్ సైడ్ కొంచెం బాగుంది చూడ్డానికి, కానీ మంచి వ్యూ పాయింట్ కదా అని చెప్పేసి అంటే సరే ఇక్కడే వెతుకుదాం, దొరికితే ఇక్కడ వేసేసుకుందాం టెంట్లు అని చెప్పేసి అని చూడ్డానికి వచ్చాం. తీరా ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయి. ఎక్కడన్నా ఒక ప్లేస్ ఖాళీగా దొరక్కపోదా, ఆ దొరికిన ప్లేస్లో మనం వేసుకోకపోతామా అని తిరుగుతున్నాం చూడ్డానికి. చూద్దాం ఏదైనా ఒక మంచి ప్లేస్ దొరుకుతుందేమో. ఇక్కడైతే భలే ఉంది, మంచి లేక్ సైడ్. వ్యూ అయితే బాగుంది. ఓకే, మీకు అది ఇచ్చారుగా టెంటింగ్కి పర్మిట్ ఏం చేద్దాం, ఇంకేడైతే కాదు, ఒక స్పాట్ అక్కడ ఉంది చూద్దామండి. మనకు ఒక స్టవ్ ఖాళీ జిక్కితే చాలు, అక్కడ వేసేసుకోవచ్చు మనం. ఒక్క స్పాట్ కాదు, అదే ఒక స్పాటే. దా యోష్ భలే కట్టుకున్నారు, ఇయ్యాలాగా తాళ్ళు కట్టి కింద ఏలాడతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. చెరువులో రా. దాంతో నైట్ కొద్దిగా పైన చేసేదామా, ఆడే దగ్గర. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, దోమలతో మనం భరించలేము, మీరు భరించలేరు బేసిక్గా. కానీ ఇక్కడ స్టవ్ అవి కూడా ఏం లేవుగా. అదే దోమలు ఏంటంటే చికాకు వస్తుంది, పైగా ఇక్కడ మొత్తం మళ్ళీ గ్రౌండ్ వర్క్ మొత్తం స్టార్ట్ చేయాలి. వితౌట్ స్టవ్ అంటే స్టవ్ మన స్టవ్ మనకు ఉంది కాకపోతే, బట్ స్టిల్ క్యాంప్ ఫైర్ అన్ని ఇక్కడ ఎక్కడంటే అక్కడ క్యాంప్ ఫైర్కి వుడ్ ఉందా, క్యాంప్ ఫైర్ వుడ్ మనకు కొనుక్కోవాలి. వీళ్ళు కర్రలే మొత్తం ఏర్పడి వచ్చారు, మనం కూడా ఇదిగో పక్కన వల్ల మొద్దు తగలేయడమే. ఇంత మొద్దు తగులుకోవాలంటే మామూలుగా ఉండదు, తగులుకుందంటే మొత్తం తగులుతుంది. మా ఏరుకుందాలి అక్కడ పొలం ఉంటలే. వెతికితే దొరికిందంటూ ఏది ఉండదు అనే విధంగా మాకు ఈ ప్లేస్ ఒకటి దొరికింది. వ్యూ పాయింట్స్ లాంటివి ఏం లేవు, కానీ ఒక బెంచ్, దాని పక్కనే స్టవ్, టెంట్లు వేసుకోవడానికి మంచి సాధారణంగా ఉన్న నేల, 2 టెంట్లు పడతాయి ఇక్కడ. అలాంటి ప్లేస్ ఒకటైతే చిక్కేసింది మాకు. సో మేము అటు తిరిగి ఇటు తిరిగి అది కాదు ఇది కాదు అనుకొని లాస్ట్కి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతాం. సో టెంట్ వేసేద్దాం.
కష్టం మీద అయిపోయింది. అంత కష్టమే లేదనుకోండి. మీకు విషయం చెప్పాలి, ఈ టెంట్ లైడ్లో చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ నేనే నేర్పించా వీళ్ళందరికీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏమండి, అవునా కాదా? కొంచెం మంచిగా చెప్పు. అది ఎలా పెట్టాలి నేనే కదా నేర్పాను. నేర్పాను మీన్స్ నేనే కదా కనిపెట్టాను. నిజమా కాదా? ఇదిగోండి, ఇది ఇక్కడ పెట్టాలని అలాంటి చిన్న చిన్నవి నేను చూపించాను అనమాట. ఏ మరి అట్లా కాదులే. ఇగో పిల్లలు దూరేశారు. ఇది 8 మెంబర్స్ది. పర్లేదు, చాలా పెద్దగా ఉంది. కొంచెం ఇరుక్కొని అయితే 10 మంది పడుకోవచ్చు. కొంచెం మామూలుగా అయితే ఒక 8 మెంబర్స్ పడుకోవచ్చు. వీళ్ళు రారంట. ఉండండి అక్కడే, మేము చిప్స్ తింటున్నాం. స్నాక్ టైం. ఇండియాలో ఇక్కడ చూడండి అసలు ఎన్ని లేస్ ఉన్నాయో ప్యాకెట్లో. ఇండియాలో అయితే ఇందులో సగం ఉంటాయి. సర్లే, ఆ తర్వాత విషయం అనుకోండి. ఇండియాలో లేస్ ఎప్పుడన్నా ఇలా చూసారా మీరు? లేదు కదా. ఇండియాలో లావుగా అదొక టైపులో గీతలు గీతలుగా ఏదో హై క్వాలిటీ పొటాటో చిప్స్ అన్నట్లు మనకు చూపిస్తారు. బట్ ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. మీకు బ్రాండ్ కూడా చూపిస్తా. లేస్ క్లాసిక్. టేస్ట్ కూడా నేను చెప్తున్నాను, ఏదో చెప్పాలి అని కాదు. ఎంత డిఫరెన్స్ ఉందంటే అక్కడికి ఇక్కడికి. చాలా బాగున్నాయి ఇవి. పొటాటోస్ లా ఉన్నాయి ఇవి. మన దగ్గర అంతా ఏదో పొటాటోస్ని ఉడకబెట్టి స్మాష్ చేసి అడ్జస్ట్ చేసినట్టు ఏదో ఒక టేస్ట్ వస్తాయి. ఇవైతే నిజంగా బాగున్నాయి. లేస్ ఇండియాలో లేస్లా లేవు ఇవి. వచ్చాను అలా అయింది. ఇంకెప్పుడు తినేది? మనం డైరెక్ట్ పొటాటో ఆయిల్లో ఫ్రై చేస్తే ఉన్నట్లు ఉన్నాయి ఇవి. అడవిలో పుల్లల వేట. పుల్లలు ఏరుకొని దేవసేనలాగా చితి పేర్చాలి నైట్కి. ఫైర్ పిట్. క్యాంప్ ఫైర్ కోసం కట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప అనే రేంజ్లో మా ఆయన పుల్లలన్నీ ఏరుకొని వచ్చేసాడు. ఇయే వాల్మార్ట్లో కొనాలంటే చెక్క. వావ్, మా తమ్ముడు అయితే అసలు వేరే లెవెల్. అవన్నీ కొట్టుకొని మోసుకొని వచ్చేదాడని ఏకంగా లాక్కొనే వచ్చేస్తున్నాడు. బాహుబలి రేంజ్లో తీసుకొని వచ్చేస్తున్నాడు కర్రని. కమాన్ నాగరాజ్, కమాన్, సాధించావు. సో నైట్ క్యాంప్ ఫైర్కి అయితే కట్టె పుల్లలు సెట్టు. సో ఇప్పుడు మేము అసలు క్యాంపింగ్కి రావడానికి మేము చేసుకున్న అరేంజ్మెంట్స్ ఏంటి, అసలు మేము తెచ్చిన వస్తువులు ఏంటి అనేవన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ సీ. సో అన్నిటికన్నా ఫస్ట్ మేము తీసుకున్నది స్టవ్, గ్యాస్ స్టవ్. ఈ గ్యాస్ స్టవ్తో పాటు 2 సిలిండర్స్ తీసుకున్నాం అన్నమాట. సో గ్యాస్ స్టవ్, ఇంకా ఇవిగోండి వాటితో పాటు 2 సిలిండర్స్, ప్రొపేన్ సిలిండర్స్, ప్రొపేన్ గ్యాస్. అండ్ వాటి తర్వాత మేము తెచ్చింది ఒక బాండి కూర చేసుకోవడానికి, అండ్ ఇంకొక కడాయి రైస్ చేసుకోవడానికి. ఆల్రెడీ బియ్యం కూడా నానపెట్టేశాను. సో ఇది బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి అని తెచ్చుకున్నాము. అండ్ దాంతో పాటు ఒక నైఫ్ ఇంకా తీయలేదన్నమాట దానిలో నుంచి. అండ్ దాంతో పాటుగా 1 సెకండ్ ఒక కటింగ్ బోర్డ్, అలాగే కొన్ని గంటెలు, దాంతోపాటు దీన్ని ఏమంటారు ఫ్లిప్పర్, ఒక ఫ్లిప్పర్ అనమాట. ఈ ఫ్లిప్పర్ ఎందుకు అంటే మేము ఇక్కడ క్యాంపింగ్ సైట్ దగ్గర ఉన్నాం కదా. సో ఇక్కడ
ఈ గ్రిల్లర్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఇవి ఇన్బిల్ట్ ఇక్కడే అక్కడక్కడ ఉన్నాయి. సో దీనిలో పెట్టడానికి మేము కోల్ కూడా తెచ్చుకున్నాము. ఇది ఇలా ఫిక్స్ చేసుకొని దీని మీద గ్రిల్ చేసుకోవచ్చు. సో వాటిని తిప్పుకోవడానికి ఫ్లిప్పర్. దాంతోపాటు ఇదిగోండి కోల్, వాల్మార్ట్లో కోల్ తీసుకున్నాము. అలాగే ఐస్ ఎందుకు ఓకే, మంచి ఐస్ అంట, లైక్ కూల్ డ్రింక్స్లో మిక్స్ చేసుకోవడానికి, వాటర్కి, ఎనీథింగ్ వాటిలో కోసం. అండ్ ఇంకా తినడానికి మేము ఏం తెచ్చుకున్నామంటే టోఫు, ఎందుకంటే మా గ్రూప్లో ఒక ఇద్దరు వెజ్జీస్ ఉన్నారనమాట ఈసారి. సో వాళ్ళిద్దరి కోసం తప్పదు కాబట్టి టోఫు. అండ్ మా కోసం చికెన్. చూడండి మా ఆయన ఎంత కష్టపడుతున్నాడు. సో టోఫు అనమాట, చికెన్. అలాగే గ్రిల్లర్ ఉంది కాబట్టి మంచి లెగ్ పీసెస్ కూడా తెచ్చేసుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు, లైక్ చికెన్, టోఫు ఇవి. మిగతావన్నీ మాత్రం మేము వస్తా తీసుకొచ్చాము. వాటితో పాటుగా వాటర్ బాటిల్స్, ఇవి 35 కౌంట్ 40 కౌంట్ వాటర్ బాటిల్స్, లైక్ ఒక 20 లీటర్స్ వాటర్, 40 లీటర్స్ అండ్ 60 వాటర్ క్యాన్ కూడా తెచ్చామా ఇంతే. సో 40 లీటర్స్ వాటర్ తెచ్చాము. వాటితో పాటు ట్రేస్ అనమాట, ఇది చికెన్ అవి చేసుకోవడానికి. వాటితో పాటు నైట్ మ్యూజిక్ వినడానికి స్పీకర్ కూడా. ఇంకా జస్ట్ ఎలాగూ గ్రిల్ చేసినాం కాబట్టి ట్రై చేద్దాం బార్బిక్యూ టైప్ అని చెప్పేసి అని వాటర్ మెలన్, ఇంకా పైనాపిల్. ఇంకా వాటితో పాటు ఏంటియో తీసుకొచ్చారు. మసాలా ఇంటి దగ్గర నుంచి తెచ్చామే, మీకు మసాలా చూపించలేదు. సో ఒక డబ్బాలో ఉప్పు, ఒక డబ్బాలో పసుపు, అండ్ ఒక డబ్బాలో కారం, ఇంకా ఒక కవర్లో బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ పెట్టుకొని వచ్చేసాము. అండ్ బజార్ నుంచి టొమాటోస్, లెమన్, ఆనియన్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాము. వాటితో పాటుగా వావ్, వీళ్ళు ఇంట్లో కుక్ చేసుకొని మరి కర్రీ కూడా తీసుకొని వచ్చేసారు. ఇది మా ప్లాన్లో లేదు, పన్నీర్ కర్రీ. వాళ్ళు వెజిటేరియన్స్ కదా, ఒకవేళ వాళ్ళు అక్కడ చికెనే దొరికితే ఎట్లా అనుకున్నారో ఏమో మరి. సో పన్నీర్ కర్రీ తీసుకొచ్చారు. వీటితో పాటు జస్ట్ స్నాక్ టైం కోసమని మేము చిప్స్ తీసుకొచ్చాము. వాటితో పాటు నైట్ బిర్యానీ అండ్ డిన్నర్లోకి డ్రింక్స్ అండ్ కర్డ్. సో ఇవి మేము తెచ్చుకున్నవి. అండ్ ఆయిల్ కూడా, స్పైసెస్తో పాటు ఆయిల్ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము. అండ్ ఇంకా వీటితో పాటు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి గార్లిక్ బ్రెడ్ తెచ్చుకున్నాము, కానీ ఎగ్స్ మర్చిపోయాము. లైక్ ఆమ్లెట్ వేసుకొని గార్లిక్ బ్రెడ్తో లెమన్ అవి మిక్స్ చేసుకొని తినొచ్చు అనుకున్నాము. బట్ ఎనీవే ఇంకా అది ఎగ్స్ మర్చిపోయాము కాబట్టి వీ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్ ఎల్స్. దట్స్ ఫైన్ అనమాట. అండ్ మేజర్గా కావాల్సినవి అయితే స్టవ్ కూడా చెప్పాలంటే మీకు ఇక్కడ కట్టెలు పోయేలాగా ఉందన్నమాట. కట్టెలు కనుక దొరికితే ఇలా ఉన్నాయి. అరేంజ్మెంట్ అయితే ఉంది, మీరు ఎక్కువ పెట్టి చేసుకోగలము దీనికి అరేంజ్మెంట్ అనుకుంటే ఇక్కడే పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. కాదు అనుకుంటే స్టవ్ ఈజ్ మ్యాండేటరీ. స్టవ్తో పాటు మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ మ్యాండేటరీ. వీటితో పాటు ఒక యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అండ్ కప్స్, ఇవి కూడా మ్యాండేటరీ. నేను ఈ లిస్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఏమేమి కావాలి, మ్యాండేటరీ ఏవి, లగ్జరీ ఎక్స్ట్రా యూజ్ ఏవి అనేది నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ వాటితో పాటు ఇవి కూడా పేపర్ టవల్స్, ఎందుకంటే ఇక్కడ అసలు హోల్ యుఎస్లోనే మనకి తెలిసిన విషయమే, ఎక్కడంటే అక్కడ ట్యాప్స్ వాటర్ అవైలబిలిటీ ఉండదు. సో మనం ఎక్కడైనా పేపర్ టవల్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో అవైతే మ్యాండేటరీ అనమాట. చూడండి మా అమ్మాయి ప్లేట్స్ కూడా తెచ్చేసింది. ప్లేట్స్ ఎస్. చీకటి పడిపోయింది. మేము ఇందాక చూసాము కదా అక్కడ ఉన్న లేక్, అక్కడికైతే వెళ్ళి స్విమ్ కూడా చేసి వచ్చేసాము. కాకపోతే అప్పటికే కొంచెం చీకటి పడడం వల్ల వీడియోకి లైట్ సపోర్ట్ చేయలేదు, సో వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ ఎలాగో రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్తాము, సో అప్పుడైతే ఖచ్చితంగా వీడియో తీస్తాను.
అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము క్యాంపింగ్ సైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్లా లైట్ పెట్టుకొని తల ఒక పని చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. బార్బిక్యూ కోసం కోల్స్ మండించాము. అండ్ అది అంత నీట్గా లేదు కాబట్టి బాగా కాలితే దాని మీద ఉన్న గ్రీజ్ అంతా వదులుతుంది అని చెప్పేసి అని దాన్ని అలా వదిలేసాము. అండ్ ఒకవైపు క్యాంప్ ఫైర్ అలా లైట్గా వేసాము. అండ్ మ్యూజిక్. మా పిల్లలు అయితే 9:40 అయిపోయింది, టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పేసి అని చికెన్ అయి రెడీ అవ్వాలి కదా అని లోపు యాపిల్స్ తినేస్తున్నారు. అండ్ మెన్ ఇన్ బ్లాక్ లాగా మెన్ ఇన్ కిచెన్ టైప్లో ఏమనాలు కూడా అర్థం కావట్లేదు వీళ్ళని చూస్తుంటే, అంత చక్కగా వంటలు చేసేస్తున్నారు. సో ఇవాళ మా హస్బెండ్ వచ్చేసి బిర్యానీ కుక్ చేస్తున్నారు. ఇల్లు ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నారు. అండ్ చికెన్ అయితే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాము, అది మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని బార్బిక్యూ చేసుకుని తినేయడమే. అండ్ ఇంకొక విషయం నేను మర్చిపోయాను, మ్యాండేటరీ థింగ్స్లో లైటర్ కూడా ఒకటి అనమాట. ఆ లైటర్ మాది కాదంట, మేము లైటర్ అయితే కంప్లీట్గా మర్చిపోయాము. మేము మిస్ అయిన థింగ్స్ లైటర్ అనమాట. సో పక్క నుంచి అప్పు తెచ్చుకొని వాడుకొని ఇచ్చేసి వచ్చాం. సో నోట్ డౌన్ లైటర్. ఓకే గైస్, నాకైతే బాగా ఆకలేసేస్తుంది. తొందరగా కుకింగ్ అయిపోతే తిని కొంచెం మ్యూజిక్కి అండ్ ఆ క్యాంప్ ఫైర్కి బాగా చిల్ అవుతాము. అండ్ రేపు మార్నింగ్ ఇక్కడ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయంట ఇక్కడైతే. సో అవి చూద్దాం. ఒక్కదాన్ని చికెన్లో ముంచండి, చికెన్ తీద్దాంలో ముంచండి దాన్ని. పొయ్యి దీనికోసం 12 కోసం వెయిట్ చేస్తున్నాను. 100% లవ్లో తమన్నా. సాటర్డే పోయి సండే వచ్చింది, చికెన్ తినచ్చు. చికెన్ 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 చికెన్. కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం కూడా ఎంత అయింది? టైం ఎంత? టైం 11:32. టైం కూడా 11:30 అయింది. మిడ్ నైట్ డిన్నర్ చేస్తున్నాం అనమాట మేము. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము మంచిగా స్పీకర్ ఒకటి తెచ్చుకొని మ్యూజిక్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అని ట్రై చేస్తుంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి 10 తర్వాత మ్యూజిక్ వద్దు ఆపేయండి అని చెప్పేసి అని తీసుకెళ్ళిపోయి అనౌన్స్ చేసి వెళ్ళారనమాట. అప్పటికి మళ్ళీ పెట్టాము, వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టద్దని చెప్పారు. స్టిల్ వేరే వాళ్ళు ఇంకా పెట్టుకుంటున్నారు. మేము ఇంకా సర్లే ఎందుకులో ఎన్నిసార్లు చెప్పించుకోవడం అని చెప్పేసి మేమైతే ఆపేసాం. చూపించా ఆల్రెడీ. ఓకే, మళ్ళీ ఇంకోసారి చూపిస్తా చూడండి. మా టీంలో ఒక 2 వెజిటేరియన్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం టోఫు అండ్ మా కోసం చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్, ఇంకా బార్బిక్యూ చికెన్, ఇంకా కర్డ్ అండ్ పైనాపిల్ దూరంగా ఉంది, గిన్నె తీసుకో ఒకసారి. ఎస్, అండ్ బార్బిక్యూ పైనాపిల్ విత్ ఆనియన్ అండ్ మంచి కోక్ అండ్ మౌంటైన్ డ్యూ. సో ఇదన్నమాట మా మెన్యూ. మా హస్బెండ్కి ఇంకా కుకింగ్ పని అవ్వలేదు. బార్బిక్యూ అంతా ఇవాళ మా వారి చేతి మీదుగానే జరిగింది. అండ్ బిర్యానీ కూడా చేశారు. అండ్ డాక్టర్ నందిని గారు ఇవాళ చికెన్ కర్రీ చేశారు. ఇంకా 16వ తేదీ రాబోతుండగా రేత్రి ఇంకొక అరగంటే ఉండడం వల్ల లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒకసారి మన బర్త్డే బాయ్ కోసం అందరూ ఒకసారి విష్ చేసేయండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే. అది మన స్టైల్ కాదనమాట, మన స్టైల్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే టు యూ.
డిన్నర్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 1 o'clock అయింది. సో ఇప్పుడే ఇక పడుకుందాం అని చెప్పేసి అని టెంట్లోకి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే 10 స్లీప్ వేసేసారు. సో మేము కూడా ఇంకా నిద్రపోతున్నాము. మీరు కూడా నిద్రపోండి. అండ్ రేపటి వీడియో రేపు పోస్ట్ చేస్తాను. అండ్ ఫాలో అవ్వండి, దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.